అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'బంగారు కల'. రచించిన వారు సునీత గారు. కథలోనికి వస్తే, ఏంటి కిషోర్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. నీ లీవ్ శాంక్షన్ అవుతుందిలే. నీకు తెలుసుగా, గురుడికి అవతలి వాళ్ళతో 10 సార్లు అడిగించుకోవటంలో ఉన్న సునకానందం గురించి. చూడు, 3ంటికి పిలిచి అప్పుడు చెప్తాడు. నువ్వు ప్రశాంతంగా లంచ్ చెయ్యి, టెన్షన్ పడకు అంటూ కిషోర్కి ధైర్యం చెప్పాడు బల్విందర్. కిషోర్, బల్విందర్ ఇద్దరూ గురుగ్రామంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సహ ఉద్యోగులు, రూమ్మేట్స్ ఇంకా స్నేహితులు. కిషోర్ తెలుగు అబ్బాయి, ఊరు హైదరాబాద్. బల్విందర్ పంజాబీ అబ్బాయి, ఊరు బఠిండా. గత 3 ఏళ్ల నుంచి ఇద్దరు గురుగ్రామ్లో ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. కిషోర్కి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇవటమే గురుగ్రామ్ పోస్టింగ్ ఇచ్చారు. కొన్ని రోజులు పేయింగ్ గెస్ట్గా ఒకరింట్లో ఉన్నాడు. వాళ్ళు పెట్టే తిండి పడలేదు కిషోర్కి. ఆ సమయంలోనే బల్విందర్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి దగ్గరలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారు. అప్పటి నుంచి కిషోర్ తన వంట తను చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇద్దరిది 3 ఏళ్ల స్నేహమే అయినా చిన్నప్పటి నుంచి స్నేహితులులాగా కలిసిపోయారు. కిషోర్ వాళ్ళకి సంక్రాంతి పెద్ద పండుగ, అలాగే బల్విందర్ వాళ్ళకి బైసాకి. ఇద్దరూ సెలవుకి అప్లై చేశారు. కిషోర్ వారం రోజులకి పెడితే బల్విందర్కి అక్కడి నుంచి బఠిండా దగ్గరే కాబట్టి 4 రోజులు సెలవు పెట్టాడు. బల్విందర్ సెలవు వాళ్ళ మేనేజర్ ఓకే చేశాడు. కానీ కిషోర్ మేనేజర్ ఇంకా అప్రూవ్ చేయలేదు. ఆ రోజు శుక్రవారం. ఆ రోజు రాత్రికి తను హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాడు. మంగళ, బుధ, గురువారాలు పండుగలయ్యాయి. మళ్ళీ వచ్చే ఆదివారం రాత్రి రిటర్న్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్నాడు. ప్రయాణం క్యాన్సిల్ అయితే డబ్బులు తిరిగి రావు. అవి తను ఎంత పొదుపు చేసి బుక్ చేసుకున్న డబ్బులో గుర్తుకు రాగానే కిషోర్కి బాధేసింది. లీవ్ శాంక్షన్ చేశాడ్రా, నువ్వు ఎలాగో అన్నీ ప్యాక్ చేసేసుకున్నావు కదా, టెన్షన్ పడకు అంటూ ధైర్యం చెప్పాడు బల్విందర్. అది కాదు బల్విందర్, నేను వెళ్ళేది కేవలం పండుగ కోసమే కాదు, అమ్మ వాళ్ళ సిల్వర్ జూబ్లీ. అమ్మకు తెలియకుండా 3 ఏళ్ల నుంచి నేను నా కనీస అవసరాలన్నీ కూడా పక్కన పెట్టి దాచిన డబ్బుతో ఎన్నో సర్ప్రైజ్లు ప్లాన్ చేశాను. నాకు అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలనుంది. నాన్న నన్ను ఎంతో కష్టపడి చదివించారు. అమ్మ తనకి మంచి చీరలు కూడా లేవని ఏనాడు నాన్నతో దెబ్బలాడలేదు. వాళ్ళిద్దరి ధ్యాస ఎప్పుడూ నా మీదే, నన్ను బాగా చదివించాలని, నేను ఉన్నత స్థానంలో ఉండాలనే కలలు కన్నారు. నేను తెచ్చుకున్న సర్టిఫికెట్సే అమ్మ కొత్త చీరలు. నేను గొలుచుకున్న కప్పులు, మెడల్సే అమ్మ ఆభరణాలు. నన్ను అందరూ పొగుడుతుంటే అదే నాన్న తను సంపాదించిన ఆస్తిలాగా చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అలాంటిది 6 నెలల క్రితం ఎప్పుడు నోరు తెరిచి అడగని అమ్మ, నాన్న ఒక 25,000 ఉంటే సర్దుతావురా, మళ్ళీ నాన్న బోనస్ వచ్చాక ఇచ్చేస్తాను, మన కాలనీలో చాలా జంటలు కాశీ వెళ్తున్నారు, ఈ మాత్రం ఓపిక ఉండగానే వెళ్ళి రావాలనుంది అని నోరు తెరిచి అడిగింది. నా దగ్గర లక్షలు లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని ఇప్పుడు లేవమ్మా, అన్నీ సేవింగ్స్లో పెట్టేశాను, అయినా పోయిన సంవత్సరం నాకు ఇంక్రిమెంట్ రాలేదు అని అబద్ధం చెప్పాను. అమ్మ ఏం మాట్లాడలేదు. పోనీలే, లేకపోతే నువ్వైనా ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అంది. కానీ మనసు కష్టపెట్టుకోలేదు. నెలకి 1,50,000 తెచ్చుకుంటున్నా, కానీ అమ్మ నోరు తెరిచి అడిగితే ఇవ్వలేకపోయాను. నీకు తెలీదు బల్విందర్, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. అందుకే ఇప్పుడు వెళ్ళి అమ్మ కళ్ళల్లో ఆ ఆనందం చూడాలని ఆరాటపడుతున్నాను అన్నాడు మనసులో బాధని దిగమింగుతూ. అసలు నేను వస్తున్నట్టు అమ్మకు తెలియదు, నాన్నకు తెలుసు. నేను అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలని ఏడాదంతా నా చిన్న చిన్న అవసరాలను కాదని దాచిన డబ్బులే. ఒకవేళ లీవ్ ఇవ్వకపోతే దాదాపు 50,000 పైన డబ్బు నీళ్లల్లో పోసినట్టవుతుంది. అయినా ఆ మేనేజర్ గాడికెందుకు అంత శాడిజం అన్నాడు కిషోర్. నిన్నే కాదు పాపం, పోయిన నెల సోహెల్ అక్క నికాకి సోహెల్ 4 రోజులు లీవ్ అడిగితే పెళ్ళి నీదా అని చాలా సతాయించి లీవ్ ఓకే చేశాడట. సోహెల్ నాతో చెప్పి, మా ఇంట్లో నేనొక్కడినే అబ్బాయిని, ఒక అక్క, 2 చెల్లెళ్ళు, నాన్నది బట్టల షాపు, అది మూసేసి ఇంట్లో పనులు చేయలేడు కదా, 4 రోజులు సెలవు ఇవ్వటానికి ఎంత ఏడిపించాడో అని తిట్టుకున్నాడు. వాడింకా మనకన్నా 2 ఏళ్ళు సీనియర్, వాడినే ఏడిపించాడంటే చూడు అన్నాడు బల్విందర్. వీడికిదేం మాయరోగమో, ఆడపిల్లలతో మాత్రం పళ్ళికిలిస్తూ మాట్లాడుతాడు దొంగ.
మనల్ని చూస్తేనే ఎక్కడ లేని పెండింగ్ వర్క్ గుర్తొస్తుంది అన్నాడు కిషోర్. వాడు పచ్చి తాగుబోతు. ఇంట్లో పెళ్ళాం టార్చర్ తట్టుకోలేక ఎప్పుడు ఎక్కడో ఒక చోట తాగి పడిపోతుంటాడట. ఆ కోపమంతా మనలాంటి బ్యాచిలర్స్ మీద చూపిస్తాడు దరిద్రుడు అన్నాడు బల్విందర్. సుమారు 2:30 అవుతుంటే లీవ్ అప్రూవ్ అయినట్టు మెయిల్ వచ్చింది కిషోర్కి. కిషోర్ సంతోషంతో నా లీవ్ అప్రూవ్ అయింది, నాది 8 గంటలకు ఫ్లైట్, 5ంటికి బయలుదేరదాం అనుకుంటున్నా అని బల్విందర్కి మెసేజ్ పెట్టాడు. ఓకే, ఇద్దరం కలిసి వెళ్దాం. మా అన్న కార్ తీసుకుని వస్తానన్నాడు నన్ను తీసుకెళ్ళటానికి. నిన్ను ఎయిర్పోర్ట్లో దింపేసి వెళ్ళిపోతాం అని రిప్లై ఇచ్చాడు బల్విందర్. ఇద్దరూ కలిసి 5:30 కల్లా ఫ్లాట్కి చేరుకున్నారు. 10 నిమిషాల్లో ఫ్రెష్ అయిపోయారు. ఈలోగా బల్విందర్ అన్న హరీందర్ వచ్చాడు. 7:15 గంటలకల్లా కిషోర్ని ఎయిర్పోర్ట్లో దించేసి బల్విందర్, హరీందర్ వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్కి వచ్చాక మనసు కుదుటపడింది. అప్పుడు ఆకలి అనిపించి అక్కడే పిజ్జా హట్లో ఒక మినీ పిజ్జా తీసుకుని లోపలికి చెక్ ఇన్ చేశాడు. 8ంటికి ఫ్లైట్ టేకాఫ్ చేసింది. కిషోర్ తండ్రికి ఫ్లైట్ ఎక్కాను, 2 గంటల ప్రయాణం అని మెసేజ్ పెట్టాడు. ఓకే అని తండ్రి పురుషోత్తం రిప్లై పెట్టాడు. సీట్ బెల్ట్ పెట్టుకుని వెనక్కి వాలి గతంలోకి జారుకున్నాడు కిషోర్. గతంలోకి వెళ్ళిన కిషోర్కి ఆలోచనలు చుట్టుముట్టాయి. తన తల్లి తండ్రిది బందరు దగ్గర ఒక చిన్న ఊరు. ఇరువురి కుటుంబాలు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవి. నాన్న వాళ్ళ నాన్నది తాత పాల వ్యాపారం. ఆయనకి 6గురు సంతానం. నాన్న 4గోవాడు. నాన్నపైన 3 కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. నాన్నకు అది ఇష్టం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా అని పట్టుపట్టాడు. నాన్న తర్వాత 2 ఆడపిల్లలు. పక్కింట్లో అమ్మ వాళ్ళు ఉండేవారట. తాతకి గానుగ మిల్లు ఉండేది. ఆయనకి 4 సంతానం. ఒక మగపిల్లవాడు, 3 ఆడపిల్లలు. అమ్మ అందరికన్నా పెద్దది. హైదరాబాద్ వెళ్ళి కొడుకు ఎవరినన్నా తెస్తాడేమో అనే భయంతో మొదటి నుంచి అమ్మ అంటే ఇష్టపడే నానమ్మ సంబంధం మాట్లాడి అమ్మని తన ఇంటి కోడల్ని చేసుకుంది. అలా ఉద్యోగం వెతుక్కుంటూ నాన్న హైదరాబాద్ రావటం, ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా చేరటం, పక్కనే ఉన్న పారిశ్రామికవాడలో చిన్న కాలనీలో ఒక బెడ్రూమ్ ఉన్న ఇంటిలోకి భార్యతో సహా చేరిపోవటం జరిగిపోయింది. నాన్నకి చాలని జీతం వచ్చేది. ఉన్ననాడు విందు, లేనినాడు బంధులాగా ఉండేవారు. పెళ్ళయి 2 ఏళ్లైనా పిల్లలు లేరని నానమ్మ పోరు మొదలెట్టింది. కొడుకుని 2వ పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ. అమ్మ మొక్కని మొక్కులేదు, నాన్న ఎక్కని గుడిమెట్లు లేవు. అలా దాదాపు 10 ఏళ్ల తర్వాత నేను పుట్టాను. అమ్మా నాన్న ఆనందానికి హద్దులు లేవు. నన్ను వాళ్లకున్న దాంట్లోనే అపురూపంగా పెంచారు. అమ్మా నాన్న ఎప్పటికప్పుడు తమ స్థితిగతుల గురించి చెప్తూనే నువ్వు బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలి, మేము పడుతున్న ఈ కష్టాలు నువ్వు పడకూడదు అనేవారు. అమ్మకి కలుపుగోలుతనం ఎక్కువ. అందువల్ల కాలనీలో చుట్టుపక్కల వారితో చాలా స్నేహంగా ఉండేది. నాన్నకి ఎప్పుడూ ఫ్యాక్టరీ, ఇల్లు తప్పితే మరో ధ్యాస ఉండదు. ఊరు వెళ్తే డబ్బు బాగా ఖర్చు అవుతుందని ఊరు కూడా వెళ్ళేవాడు కాదు. ఎవరైనా వచ్చినా డబ్బు ఖర్చు అనుకునేవాడు. ఎందుకంటే మరి నా పెద్ద చదువులకి డబ్బు కావాలి కదా. అలా తమ చిన్న చిన్న ఆనందాలని ఎన్నో త్యాగం చేశారు. ఈ మధ్యనే వర్కర్ నుంచి సూపర్వైజర్ అయ్యాడు నాన్న. ఈ మధ్యకాలంలో కాలనీ చాలా డెవలప్ అయింది. చిన్న చిన్న ఇళ్ళు జాగాలో బహుళ అంతస్తులు వెలిగాయి. చుట్టుపక్కల చాలామంది అమ్మ స్నేహితులు ఆ దగ్గరలోనే ఇళ్ళు కొనుక్కొని ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక 5-6 తప్ప ఎక్కువ ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళినా స్నేహితులందరూ కలిసే వెళ్తారు. ఎవరింట్లో పెళ్ళైనా పేరంటమైనా అందరూ కలిసే షాపింగ్ చేస్తారు. అమ్మ ఎంత బాగా బేరమాడుతుందో. అమ్మ అంటే అందరికీ మంచి గురి. చిట్టీలు కట్టి ఒక్కొక్క నగ చేయించుకుంది. డబ్బు వృధాగా ఖర్చు చేయదు. అందరూ కలిసి వారానికి ఒకరోజు ఒకరింట్లో కలుస్తారు. కుట్టు నేర్చుకుంది. తన బట్టలు తనే కుట్టుకుంటుంది. నీళ్ల ఇబ్బంది పెద్ద సమస్య. తెల్లవారుజామున 1 గంట సేపు వస్తాయి. అమ్మ నీళ్లు పడితే నాన్న అన్నీ నింపుతారు. నాకు క్యాంపస్లో ఉద్యోగం వచ్చినప్పుడు అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఏరా, అందరిలా నువ్వు కూడా అమెరికా వెళ్ళిపోతావా? వెళ్తే వెళ్ళావు, కానీ అక్కడే ఉండిపోకు అనేది. అమ్మ మొదటిసారి నోరు తెరిచి డబ్బు అడిగింది. దాచిన దానిలోంచే తీసి ఇవ్వాల్సింది. పొరపాటు చేశాను అనుకున్నాడు కిషోర్. ఇంతలో మరికొద్ది నిమిషాల్లో ఫ్లైట్
ల్యాండ్ అవుతుంది అంటూ ఫ్లైట్ అనౌన్స్మెంట్ అవటంతో ప్రస్తుతంలోకి వచ్చాడు కిషోర్. ఫ్లైట్ దిగి చెక్అవుట్ చేసి బయటకు వచ్చేటప్పటికి సమయం 10 దాటింది. తన కోసం బయట చలిలో నాన్న వెయిట్ చేస్తూ కనిపించాడు. ఎందుకు నాన్న ఇంత చలిలో? వద్దంటే వినరు కదా అన్నాడు కిషోర్. నిన్ను ఎంత తొందరగా చూద్దామా అని ఉందిరా, అందుకే ఆగలేక వచ్చేశాను అన్నాడు కిషోర్ తండ్రి వీర్రాజు. మరి అమ్మకేం చెప్పావు అని అడిగాడు కిషోర్. మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు, రమ్మని బలవంతం చేశాడు అని చెప్పి వచ్చా అంటూ క్యాబ్ ఎక్కి, ఏమైనా నువ్విచ్చే సర్ప్రైజ్కి అది ఉక్కిరి బిక్కిరి అయిపోతుందిరా. నీకు తెలుసో లేదో నా జీతం బాగా పెరిగింది, ఇప్పుడు 20,000 వస్తుంది అన్నాడు వీర్రాజు గర్వంగా. కంగ్రాట్స్ నాన్న అన్నాడు కిషోర్ సంతోషంతో. ఏంటోరా, ఈ ఊరు వచ్చినప్పుడు 300కి చేరాను, అలా పెరుగుతూ 20కి వచ్చింది. అవునరా, ఇప్పుడు నీకెంత అని అడిగాడు కొడుకుని. 1,50,000 అన్నాడు కిషోర్. అబ్బో, 1,50,000? దాదాపు నా 8 నెలల జీతం. మీ అమ్మకి చెప్పావనుకో దాని గుండాగిపోతుంది అన్నాడు వీర్రాజు గట్టిగా నవ్వుతూ. మాటల్లో ఇల్లు వచ్చేసింది. దింపిన పెద్ద పెట్టే ఒక పెద్ద బ్యాగ్ని గోడవారగా పెట్టి, ఒరేయ్ నువ్వు పక్కకి నిలబడరా అని తలుపు కొట్టాడు వీర్రాజు. భార్య వరలక్ష్మి వచ్చి తలుపు తీస్తూనే, ఏంటయ్యా కొత్తగా ఈ అర్ధరాత్రి తిరుగుళ్ళు? మళ్ళీ తెల్లవారుజామునే నీళ్ల కోసం లేవాలి, ఇవాళ నీళ్ళొచ్చే రోజు కాదా అని ఆవలిస్తూ తలుపు తీసి లోపలికెళ్తుంటే, లక్ష్మి నీకోసం ఎవరో వచ్చారు చూడు అన్నాడు వీర్రాజు. వెనక్కి తిరిగి గుమ్మం దగ్గరకు వచ్చి కొడుకుని చూసి, ఒరే చిన్న అంటూ కొడుకుని గట్టిగా పట్టేసుకుంది. లోపలికి రానివ్వా వాణ్ణి అన్నాడు వీర్రాజు. రారా అంటూ తెగ హడావిడి పడిపోయింది లక్ష్మి. అవునరా నాన్న, నిన్ను తీసుకురావటానికి వచ్చారా? ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు అంటే అదే అనుకున్నా. ఏంటి ఎప్పుడూ లేని కొత్త అలవాటు అని. ఇద్దరూ కలిసి నాతో నాటకాలు ఆడతారా? ఇంతకీ ఏమన్నా తిన్నావా అని అడిగింది. 7ంటికే పిజ్జా తిన్నానమ్మా అన్నాడు. నీ మొహం, ఆ పిజ్జా ఏం సరిపోద్ది ఉండు అంటూ కంచంలో ఆవకాయ అన్నం పక్కన వెన్న వేసి తీసుకొచ్చి ఇచ్చి, ఏమనుకోకురా, నువ్వు వస్తున్నట్టు తెలియదుగా, అన్నం ఒక్కటే ఉంది, ఇంట్లో చేసిన వెన్న అంటూ కలిపి ముద్దలు పెట్టింది. అమ్మా, ఎన్ని రోజులైందమ్మా ఆవకాయ తిని, నోరు చచ్చుబడిపోయింది అన్నాడు. సరే కానీ ఏంట్రా ఇంత అకస్మాత్తుగా వచ్చావు అంది. పండుగ కదా, మిమ్మల్ని చూడాలనిపించింది, లీవులు కూడా చాలా ఉండిపోయాయి, మా మేనేజర్తో దెబ్బలాడి మరీ వచ్చాను అన్నాడు. సరే నాన్న, అలసిపోయి ఉంటావు, పడుకో, పొద్దున్నే మాట్లాడుకుందాము అని తను హాల్లో పడుకుని కొడుకుని భర్తని బెడ్రూమ్లో పడుకోమంది. తెల్లవారి లేస్తూనే చుట్టుపక్కల అందరికీ మా వాడు వచ్చాడని ఒకటే హడావిడి చేసింది వరలక్ష్మి. టిఫిన్లు అవి అయ్యాక, అమ్మా నీకు మరో సర్ప్రైజ్ అంటూ, రేపు బయలుదేరి మనం కాశీకి వెళ్తున్నాం అన్నాడు. వరలక్ష్మి కళ్ళింతవి చేసి ఆశ్చర్యంగా, ఏమంటున్నావు? మొన్నేగా డబ్బులు లేవన్నావు అంది. అదంతా తరువాత, తొందరగా తయారవు, బయటికెళ్ళాలి, పనుంది అంటూ హడావిడి చేశాడు. తల్లి తయారవుతుంటే పెట్టి ఓపెన్ చేసి తాను తల్లి కోసం తెచ్చిన కాశ్మీర్ సిల్క్ చీర, శాల్వా, డ్రై ఫ్రూట్స్, తండ్రి కోసం తెచ్చిన 2-3 జతల బట్టలు, ఖరీదైన మొబైల్ అన్నీ తీసి ఇద్దరికీ ఇచ్చాడు కిషోర్. ఎందుకురా ఇప్పుడు డబ్బు తగలేసి ఇవన్నీ కొన్నావు? అక్కడికి వెళ్ళాక డబ్బుకి ఇబ్బంది పడతావేమో అని గాబరా పడింది వరలక్ష్మి. అది నేను చూసుకుంటాలే అమ్మా. నాన్న పదండి, క్యాబ్ వచ్చేసింది అంటూ ముగ్గురు క్యాబ్ ఎక్కి అక్కడకు దగ్గరలోనే ఉన్న ఒక లొకాలిటీకి వెళ్ళారు. అప్పుడే కట్టడం పూర్తిగా వస్తున్న ఒక బహుళ అంతస్తుల భవంతి ముందు కారు ఆగింది. ఇద్దరినీ తీసుకుని 3వ ఫ్లోర్కి వెళ్ళి ఇల్లంతా చూపించాడు. అది ఒక 3 బెడ్రూమ్ల ఇల్లు. ఎలా ఉందమ్మా అని అడిగాడు. చాలా బాగుందిరా. ఎవరి కోసం అని అడిగింది. మన కోసమే, ఇంకెవరికో అయితే మనం ఎందుకు వస్తాం అన్నాడు. తల్లి ఏదో మాట్లాడబోయేంతలో, ఇంటికెళ్ళాక మాట్లాడదాం అని అక్కడే ఉన్న బిల్డర్ ఆఫీస్కి వెళ్ళి అడ్వాన్స్ చెక్ తండ్రి చేత ఇప్పించాడు. వీర్రాజు ఆనందం చెప్పనలవి కాదు. మరొక 3 నెలల్లో ఇల్లు ఇచ్చేస్తాం అని మిగతా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాడు బిల్డర్. ఒరేయ్, ఏం ఎంక్వైరీ లేకుండా ఇలా తీసుకోవటం కరెక్ట్ కాదేమోరా అన్నాడు వీర్రాజు. లేదు నాన్న, 2 నెలల క్రితం మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఇదే ఫ్లాట్ వాడు కొనుక్కుందామని మొత్తం అన్ని పత్రాలు అవి వెరిఫై చేయించుకున్నాడు. ఆఖరి నిమిషంలో వాడికి అమెరికా ఆఫర్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నాడు. వెంటనే నేను తీసుకుంటానని బిల్డర్కి ఫోన్ చేసి కొంత డబ్బు కూడా పంపాను.
సరిగ్గా అదే సమయంలో అమ్మ కాశీ ప్రయాణం అంది. అందుకే అప్పుడు ఇవ్వలేకపోయాను అన్నాడు. ఇంటికొస్తూనే ఒరేయ్ ఆ ఫ్లాట్ ఎంతరా అని అడిగింది వరలక్ష్మి. 50 లక్షలమ్మా అన్నాడు కిషోర్. నీకంత డబ్బెక్కడిదిరా? నీ జీతం చాలా తక్కువ అని చెప్పావు. ముందర 2 లక్షలు ఇచ్చానంటున్నావు. ఇప్పుడు 10 ఇచ్చావు. నీకు అంత డబ్బెక్కడిది? నిజం చెప్పు. ఏమీ తప్పుడు పనులు చేయట్లేదు కదా అంటూ కొడుకుకేసి అనుమానంతో చూసింది. అమ్మా నీ మీద ఒట్టు, అలాంటిదేం లేదు. ఇన్నాళ్ళు ఈ సర్ప్రైజ్ ఇద్దామని మీకు చెప్పకుండా దాచాను. నా జీతం నెలకి 1,50,000. నాకు మహా అయితే నెలకి ఓ 15,000 ఖర్చవుతుంది. మిగతా అంతా ఫిక్స్డ్ డిపాజిట్ అని ఇవని అన్ని చోట్ల దాస్తే ఇప్పటికి 35 దాకా పోగయ్యాయి. మిగతాది లోన్ పెడుతున్నా అన్నాడు. 1,50,000 అని బొగ్గ మీద వేలు పెట్టుకుని, మరి ఏమ్రా ఇన్నాళ్ళు నీకు 25,000 జీతమని చెప్పావు. ఈ సంపాదన మేము అడుగుతామనుకున్నావా అని గద్దించింది వరలక్ష్మి. లేదమ్మా, నువ్వు ఫోన్లో ఎప్పుడూ అనేదానివి కదా, అందరూ ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోతున్నారని. ఇక్కడ నీళ్ల ఇబ్బంది అవి చూసి అన్నిటికన్నా మనకి ప్రధానంగా కావాల్సింది ఇల్లు అని అది కొని సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అన్నాడు. అంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే ఉండాలా? నువ్వు కూడా మాతో ఉంటే బాగుండేది అన్నాడు వీర్రాజు. అక్కడ నా ప్రాజెక్ట్ అయిపోయి వచ్చింది నాన్న. బహుశా మరో 2 నెలల్లో నాకు బెంగళూరు ఇవ్వచ్చు. బెంగళూరు అయితే వారం వారం కాకపోయినా నెలకి 1-2 సార్లు వచ్చి వెళ్తుంటా అన్నాడు కిషోర్. కాశీ అంటున్నావుగా, ఆ విశ్వేశ్వరుడు మనందరం ఒకే చోట కలిసి ఉండేటట్టు దీవిస్తే బాగుండు అంది సంతోషంతో వరలక్ష్మి. ఆ రోజు సాయంత్రం చుట్టుపక్కల అందరికీ తమ కొత్తిల్లు గురించి, కాశీ ప్రయాణం గురించి చెప్తూ ఒకటే హడావిడి చేసింది వరలక్ష్మి. నాన్న అమ్మ ముఖంలో ఆ ఆనందం చూడాలనే ఇన్నాళ్ళు నా చిన్న చిన్న ఆనందాలను కూడా కాదని జాగ్రత్తగా డబ్బు దాచాను అన్నాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. నాకు చాలా గర్వంగా ఉందిరా నిన్ను చూసి. ఏడాది క్రితం ఫ్యాక్టరీలో నా కోలీగ్ ఒకడు మాటల్లో సాఫ్ట్వేర్ వాళ్ళకి జీతం సుమారు 60 నుంచి 70,000 దాకా వస్తుందటరా. నీ కొడుకు దాదాపు 4 ఏళ్ల నుంచి చేస్తున్నాడుగా, ఇంకా ఎక్కువే వస్తుందేమో కదా అన్నాడు. అప్పటిదాకా ఆ విషయం తెలియని నాకు మనసు చివుక్కుమంది. తరువాత అమ్మ కాశీ గురించి అడిగినప్పుడు నువ్వు డబ్బు లేదనగానే చాలా బాధేసింది. నా పెంపకంలో ఎక్కడ లోపం జరిగింది అనుకున్నా. కానీ నువ్వు నా బంగారు కలవిరా. నేను ఎన్నో కలలు కన్నాను, కానీ ఏవీ నిజం చేయలేకపోయాను. నిజంగా నువ్వు నా బంగారు కలవి అంటూ కొడుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.